ఓం మహాగణపతే నమః. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నటువంటి వారంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అదేవిధంగా గోచారం కనుక మనం చూసినట్టయితే మనకి చంద్రుడు ముఖ్యంగా పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా ధనస్సు, మకరం, కుంభం, మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా చంద్రుడు ధనస్సు, మకరం, కుంభం, మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది స్థిరంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకు ద్వాదశ రాశులకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారి యొక్క ఫలితాలు మనం ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి వారం మధ్యలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముందుగా ఆదివారము, అదేవిధంగా శుక్ర, శనివారం తప్ప దాదాపుగా మిగతా రోజులన్నీ మీకు చాలా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. ఆదివారము కాస్త మానసికంగా చింత, చికాకు, అదేవిధంగా పనులు నెమ్మదిగా జరగడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక డైజెషన్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు ఆదివారం కనిపిస్తున్నాయి. ఇక సోమవారం, మంగళవారము, అదేవిధంగా ఈ 2 రోజులు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు మేషరాశి వారికి చాలా చక్కగా ఉంది. ఈ రోజుల్లో అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు, అదేవిధంగా బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు, గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి, అన్ని విషయాలు లాభదాయకం కనిపిస్తుంది. సంతానం మీతో ప్రేమగా ఉంటారు, మానసికంగా సంతోషము, ఆనందము అనేది మనకు 2 రోజుల్లో ఉంటుంది. అదేవిధంగా బుధవారం, గురువారం కూడా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, స్నేహితుల వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా కూడా లాభము అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మీకు వ్యాపారంలో కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి ఈ 2 రోజుల్లో బుధవారం, గురువారం కూడా మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే కాస్త ఆరోగ్య విషయంలో ఈ 2 రోజుల్లో జాగ్రత్త పడండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్త పడండి. ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. బంధువులతో విరోధాలకు దూరంగా ఉండండి. ఈ 2 రోజుల్లో నిద్ర పట్టకపోవడము, మానసికంగా ఆందోళన, బాధ, భయం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ధ్యానము, ఆలయ సందర్శనాలు మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాయి. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపికతో ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా మేషరాశి వారికి ఈ రోజులో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, శుక్ర, శనివారాలు తప్ప మిగతా రోజులన్నీ చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారంలో వృత్తి విషయంలో చాలా అనుకూలంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలత కనిపిస్తుంది. 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఆదివారము, సోమవారం, మంగళవారం చూసుకున్నట్టయితే ఆదివారం కాస్త చింత, చికాకు, మానసికంగా ఇబ్బంది ఉంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. భార్య భర్తల మధ్య కాస్త గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనుల్లో కాస్త దూరంగా ఉండండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ లేదా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఈ 2 రోజుల్లో ఈ ఆదివారం ముఖ్యంగా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. ఇక సోమవారం, మంగళవారం కనుక చూసినట్టయితే దైవభక్తి అనేది పెరుగుతుంది. తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్డ్ వర్క్ ఎంత చేసినా కూడా హార్డ్ వర్క్ తగినటువంటి ఫలితము రాలేదే అనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలయ సందర్శనాలు ఉంటాయి. అదేవిధంగా లాంగ్ జర్నీస్ కనుక చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనే మీరు పొందగలుగుతారు. ఇక బుధవారం నుంచి మొదలుకొని శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. బుధవారము, గురువారము వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. కొత్త నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు పనిచేసే చోట కూడా మీకు చాలా చక్కటి అనుకూలత కనిపిస్తుంది. మీకు సహాయ సహకారాలు అందించడం, మీ యొక్క సహోద్యోగులు అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు మళ్ళీ మీకు ధనలాభము అన్ని విధాల లాభదాయకంగా, వ్యాపారంలో కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సక్సెస్ ఉంటుంది. మానసికంగా సంతోషంగా మనకి ఈ 2 రోజులలో ఉంటాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. ఒకవేళ
ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ వృషభ రాశి వారు ఈ వారంలో పొందగలుగుతారు. మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక ఒకసారి చూసినట్టయితే ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు ఈ వారం మధ్య భాగంలో మిథున రాశి వారికి చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వారం మొదటి భాగంలో చాలా చక్కగా ఉంటుంది. శుక్రవారం మళ్ళీ శనివారం మీకు చాలా చక్కగా ఉంటుంది. ఆదివారం అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఆదివారం మనకు గోచరిస్తుంది. వృత్తిలో అనుకూలత కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. అనుకున్నటువంటి పనులు మీకు పూర్తి చేయగలుగుతారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. మీడియా రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా కనిపిస్తుంది ఆదివారము. అదేవిధంగా వాహన సౌఖ్యం కనిపిస్తుంది. ఇక సోమవారం మంగళవారము అధికంగా మానసికంగా ఆలోచన వల్ల అధికంగా ఇబ్బంది పడడము, బాధపడము, అనవసరమైనటువంటి భయాందోళనలు, ఏదో జరుగుతుంది అనేటటువంటి భయాందోళనలు ముఖ్యంగా ఉండేటటువంటి అవకాశాలు సోమవారం మంగళవారం కనిపిస్తుంది. చింత చికాకులు ఎక్కువగా ఉంటాయి. అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇంట్లో భార్యతోని లేదా భర్తతోని అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. బుధవారం గురువారం ఈ 2 రోజుల్లో ఆలయ సందర్శనాలు ఉంటాయి. తండ్రితో కానీ సంతానంతో కానీ ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా తీసుకునేటటువంటి ఆహార విషయంలో ఈ 2 రోజులు జాగ్రత్త పడినైతే చక్కని ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక శుక్రవారం శనివారము వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు చాలా బాగుంటుంది. ఏదైనా వృత్తికి సంబంధించినటువంటి పనులు చేయాలంటే ఈ 2 రోజుల్లో మీరు చేయవచ్చు. చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు. మానసిక స్థితి బాగుంటుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. సంతానంతో కుటుంబంతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అనుకూలత అనేది ఉంటుంది. ఇక సోమవారము మంగళవారము చింత చికాకు ఉంటుంది. అదేవిధంగా బుధవారము గురువారము దైవ దర్శనము, దైవభక్తి పెరగడము, ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవి స్థూలంగా మీకు మిథున రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయే అనుకూలత పెరగడానికి హనుమంతుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే కర్కాటక రాశి వారికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. పోటీకి సంబంధించిన విషయాల మీదే పై చేయిగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోవడం వల్ల అనుకూలత అనేది పెరుగుతుంది. వారి వల్ల మీకు లాభదాయకంగా కూడా ఉంటుంది. దంపతుల మధ్య ఆనందం సంతోషం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ముఖ్యంగా ఆదివారం కనుక ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాల్లో కూడా అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. ఇక సోమవారం మంగళవారం ముఖ్యంగా భార్య భర్తల మధ్య అనుకూలత అనేది ఉంటుంది. వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్స్ మధ్య అనుకూలత కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య ఏదైనా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది ఈ 2 రోజుల్లో మీకు పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తిలో కానీ లేదా పనిచేసే చోట కానీ మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము, తద్వారా మీ యొక్క పేరు ప్రతిష్ట అనేది పెరగడం లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనం కూడా మనము ఈ 2 రోజుల్లో చూడవచ్చు. ఇక బుధవారము గురువారం కనుక చూసినట్టయితే కాస్త భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. నిద్ర సమస్యలు ఉంటాయి. కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి. మానసికంగా ఒత్తిడి అనేది ఈ 2 రోజుల్లో మనకి బుధవారం గురువారం ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వాటికి తగినటువంటి యోగా, మెడిటేషన్, ధ్యానం చేసుకోవడం, దైవభక్తి, ఆలయ సందర్శనాల వల్ల ఏదైతే ఉందో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కాకుండా చూసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక శుక్రవారం శనివారం ఈ 2 రోజుల్లో కనుక చూసినట్టయితే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. మీకన్నా కాంపిటీటర్స్ ముందున్నారనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త మనస్పర్ధలు, గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యము, తీసుకునేటటువంటి ఆహార విషయంలో ఇబ్బంది, డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇవి స్థూలంగా మనకి కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఓవరాల్గా చూసినట్టయితే వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధవారం గురువారము మానసికంగా చింత చికాకు, శుక్రవారం శనివారము ఆలయ సందర్శనలు, దైవభక్తి పెరగడం లాంటి ఫలితాలను మనం ఈ వారంలో కర్కాటక రాశి వారికి చూడవచ్చు. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి
అనుకూలమైనటువంటి ఫలితాలు పెరగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు ముఖ్యంగా మీకు పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వృత్తిలో ఇబ్బందులు, ఎక్కడైతే పనిచేసే చోట ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డైజెషన్ సమస్యలు, డిప్రెషన్ గురి కావడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఆదివారం మీకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇక సోమవారము మంగళవారం కనుక చూసినట్టయితే వృత్తిలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. లోన్ వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే అవి ముందుకు కదులుతాయి. కోర్టు వ్యవహారాలు ముందుకుంటాయి. లీగల్ వ్యవహారాల్లో మీదే పై చేయిగా కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు మీరు చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. కుటుంబంతో ముఖ్యంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు అధికంగా మనకి ఈ సోమవారం మంగళవారం కనిపిస్తున్నాయి. ఇక బుధవారం గురువారం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ముఖంలో మంచి తేజస్సు అనేది కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి సంతోషము, ఆనందము ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యము కూడా మెరుగుపడుతుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనము, వస్త్రధారణ లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి 2 రోజుల్లో చూడవచ్చు. ఇక శుక్రవారం శనివారం కాస్త చింత, చికాకు, మానసిక ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు, అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని అనవసరమైనటువంటి భయాందోళనకు గురి చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో శుక్రవారం శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కానీ, పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, అదేవిధంగా శుక్రవారం శనివారం తప్ప మిగతా రోజులన్నీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి. తద్వారా ఈ వారంలో కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకొని అనుకూలత పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కన్యారాశి వారికి ఈ వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రెండవ భాగంలో అనుకూలత అనేది ఉంటుంది. మొదటి రోజు అంటే ఆదివారం ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. వాగ్వివాదాలకు వెళ్లకుండా చూసుకోండి. ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులను కూడా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. వర్రీడ్గా ఉంటారు. యోగా, ధ్యానం, మెడిటేషన్ అనేది ఈ ఆదివారం మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. మీకు నచ్చినటువంటి పని చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఆదివారం మీరు పొందగలుగుతారు. ఇక సోమవారం మంగళవారం చూసుకున్నట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తిలో ఇబ్బంది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేవు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డైజెషన్ సమస్యలు, డిప్రెషన్లోకి వెళ్ళడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో సంతానంతో సమయం వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక బుధవారం గురువారం కనుక చూసినట్టయితే పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో, కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పై చేయి ఉంటుంది. వ్యాపారంలో అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. వృత్తిలో కూడా అనుకూలత అధికంగా కనిపిస్తుంది. స్నేహితుల మధ్య వల్ల, బంధువుల వల్ల మీరు అనుకూలత పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా ఆనందము, సంతోషం ఉంటుంది. లీగల్ కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలత అనేది మనకి బుధవారం గురువారం అనేది గోచరిస్తుంది. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు భార్య భర్తల మధ్య మీకు మనస్పర్ధలు ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. కార్యసిద్ధి కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వృత్తిలో, వ్యాపారంలో అనుకూలత అనేది మనకు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నది. ఎవరితోనైతే కొనడము, అమ్మడం లాంటి విషయాల్లో మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు మీకు చక్కటి అనుకూలంగా ఉంటాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. సోమవారం మంగళవారము ముఖ్యంగా ఈ 2 రోజులు పనిలో శ్రద్ధ అధికంగా పెట్టండి. మిగతా రోజులన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా కన్యారాశి వారు హనుమంతుడిని పూజించడం వల్ల ఈ వారంలో మీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే తులారాశి వారికి వారం మొదటి భాగంలో చాలా అనుకూలంగా ఉంది. దగ్గర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఎనర్జెటిక్గా ఉంటారు. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. సోదరి సోదరిమణులతో ఆనందంగా, సంతోషంగా గడుపుతారు.
సోమవారం మంగళవారం కాస్త మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఉన్నాయి అవకాశాలు కనిపిస్తున్నాయి. అపార్థాలు ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త పడండి. ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకు తులారాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక బుధవారం గురువారం కనుక చూసినట్టయితే పనిలో ఫోకస్ పెట్టడం వలసినటువంటి అవసరం ఎంతైనా వస్తుంది. కాబట్టి ఫోకస్ పెట్టండి. అంతగా మీ యొక్క ఏదైతే సహోద్యోగులు ఉన్నారో అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు బుధవారం గురువారం కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుగానే ఎక్కువగా శ్రమ పడడానికి ప్రిపేర్ అయి ఉండండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. వృధా ఖర్చును కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది ఈ 2 రోజుల్లో చేయండి. ఇక శుక్రవారం శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. దాంపత్య జీవితంలో ఆనందము, శత్రు నాశనము, ప్రయాణాల్లో అనుకూలత లాంటి మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు మనము ఈ 2 రోజులలో చూడవచ్చు. లీగల్ వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు. ఇక సోమవారము మంగళవారము అపార్థాలకు మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. బుధవారము గురువారము పనిలో అధికంగా ఫోకస్ పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. మీరు మహాశివుణ్ణి పూజించండి. సోమవారం చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ వారం కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే అధికంగా మనకు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు ఆదివారము ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చును అవాయిడ్ చేయండి. కుటుంబంలో భార్యకు కానీ సంతానానికి కానీ ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ధన నష్టం ఉంటుంది. పనుల్లో ఆటంకాలు, స్లగ్గిష్గా ఉంటారు. ఖర్చు అధికంగా కనిపిస్తుంది. లోన్ వ్యవహారాలు కూడా అంతగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఇక సోమవారం మంగళవారం కనుక చూసినట్టయితే దగ్గరి ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. కార్యసిద్ధి కనిపిస్తుంది. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. ఎనర్జెటిక్గా ఉంటారు. మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు ఈ 2 రోజుల్లో చేయగలుగుతారు. షేర్ మార్కెట్లో కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే బుధవారము గురువారము మీకు చాలా కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం గురువారము వాటి విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక శుక్రవారము శనివారము ఈ 2 రోజుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ కాస్త దూరంగా ఉండడం అనేది చెప్పదైనటువంటి సూచన. సంతానంతో సమయాన్ని వెచ్చించండి ఈ 2 రోజులు. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. తల్లిగారి తరపు వారి నుంచి కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, పనులు నెమ్మదిగా జరగడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు ముఖ్యంగా శుక్రవారం శనివారం వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరము. తర్వాత బుధవారము మిస్అండర్స్టాండింగ్స్కి, బుధవారము గురువారం 2 రోజులు మిస్అండర్స్టాండింగ్స్కి, ఇంట్లో మనస్పర్ధలకు దూరంగా ఉండడం అని చెప్పదగిన సూచన. శుక్రవారం శనివారం పనిలో ఫోకస్ పెట్టడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయం పఠించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ వారంలో పొందగలుగుతారు. ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో ఒకసారి మనం గమనించినట్టయితే ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఆదివారము చాలా అనుకూలంగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి. కాస్త కుదుట పడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా గడపడము, మానసిక స్థితి ఆనందంగా సంతోషంగా ఉండడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు ఈరోజు గోచరిస్తున్నాయి. ఇక సోమవారం మంగళవారం కనుక చూసినట్టయితే కాస్త ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు పనిచేసే చోట మీ యొక్క పనిని గుర్తించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు సోమవారం మంగళవారం కనిపిస్తున్నాయి. ఎవరికి అప్పు ఇవ్వకండి. అప్పు ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది. ధన నష్టం కనిపిస్తుంది. పనులు ఆటంకాలు కూడా మనకి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే అవమానాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం మంగళవారం ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక బుధవారం గురువారం మళ్ళీ చక్కగా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు.
ధనలాభం కనిపిస్తుంది, పనుల్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది, షేర్ మార్కెట్లో అనుకూలత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఎమోషన్స్ను, మీ యొక్క బాధలను ఎవరితోనన్నా పంచుకోవడానికి ఈ 2 రోజులు ఉపయోగపడతాయని గుర్తించండి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే మళ్ళీ ఈ 2 రోజులు కూడా ప్రాపర్టీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి గొడవలకు దూరంగా ఉండండి. కాస్త మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఆరోగ్యము కాస్త ఇబ్బంది పెడుతుంది, డైజెషన్ సమస్యలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో ఈ 2 రోజులు జాగ్రత్త పడినట్టయితే మీకు అనుకూలత అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మీకు ఆదివారము, బుధవారము, గురువారం ఈ 3 రోజులు చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా సోమవారము, మంగళవారము ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం, కుటుంబంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరము. ఇక శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు మిస్అండర్స్టాండింగ్స్కి, అపార్థాలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి ఈ వారంలో, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి ఆదివారము కాస్త ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం మీరు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి ప్రయాణాలకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా లేజీగా ఉండకండి, కాస్త కోపంగా షార్ట్ టెంపర్గా ఉండడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని అవాయిడ్ చేయండి. ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా లేజీగా ఉండడం వల్ల కూడా కాస్త వృత్తి విషయంలో ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో విరోధాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక సోమవారం, మంగళవారం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది, కార్యసిద్ధి కనిపిస్తుంది, మానసికంగా స్థితి ఆనందంగా ఉంటారు, సంతోషంగా కనిపిస్తుంది. అదేవిధంగా సుఖమైనటువంటి నిద్ర, తృప్తికరమైనటువంటి భోజనం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి సోమవారం, మంగళవారం కనిపిస్తుంది. ఇక బుధవారం, గురువారం వచ్చేసి కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి విషయంలో మీకు సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ధన నష్టము, పనుల్లో ఆటంకము, వృత్తిలో అధికమైనటువంటి శ్రమ పెట్టిన తర్వాతనే ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు మనకు బుధవారం, గురువారం కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే చక్కగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు ఉంటాయి ఈ 2 రోజుల్లో. ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు, ధనలాభం కనిపిస్తుంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క పనిని గుర్తించుతారు, తద్వారా ప్రశంసలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు శుక్రవారం, శనివారం గోచరిస్తుంది. ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఆదివారము ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరము. అదేవిధంగా బుధవారము, గురువారము కూడా ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరము. అదేవిధంగా సంతానము లేదా భార్య యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరము. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామం వినండి లేదా పఠించండి, తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారం మొదటి భాగంలో కుంభరాశికి చక్కటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆదివారం చాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడము, ధనలాభం కనిపిస్తుంది. సోషల్ నెట్వర్కింగ్, సోషల్ సర్కిల్ అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది. తద్వారా గౌరవ మర్యాదలు పెరగడం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడము, మానసికంగా సంతోషంగా ఉండడము, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు పొందడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఆదివారం కనిపిస్తున్నాయి. సోమవారం, మంగళవారము దూర ప్రయాణాలు చేయడం వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్లానింగ్ అనేది తప్పనిసరి. అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది. బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త లేజీగా ఉంటారు, నిద్రలేమి సమస్య, ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఇక బుధవారం, గురువారం కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుంది. కార్యసిద్ధి కనిపిస్తుంది, ధనలాభం కనిపిస్తుంది, అనుకూలత ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే అవి ఈ 2 రోజుల్లో తొలగిపోతాయి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. గౌరవ మర్యాదలు కలుగుతున్నాయి. భోజనము, తృప్తికరమైన భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మానసిక స్థితి బాగుంటుంది, సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా బుధవారం, గురువారం గోచరిస్తున్నాయి. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరము. అంతేకాకుండా ఎవరికి అప్పులు ఇవ్వకండి. డబ్బులు ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడం కష్టమవుతుంది. 2 రోజుల్లో డబ్బులు ఇచ్చినట్టయితే కాస్త ఆలస్యంగా తిరిగి వస్తాయి. లోన్ వ్యవహారాలు ముందుకు వెళ్ళవు. కంటికి, భార్యకు
సంబంధించిన ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, అవమానాలు కనిపిస్తున్నాయి, ధన నష్టం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం చక్కగా ఉంటుంది, బుధవారం గురువారం మళ్ళీ మీకు అనుకూలంగా ఉంది, సోమవారం మంగళవారము ఆరోగ్య విషయంలో, ప్రయాణం విషయంలో, ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరము, శుక్రవారం శనివారము కుటుంబం యొక్క ఆరోగ్య విషయంలో, ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. మీరు మహాశివుని పూజించండి, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి వారం చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. ఆదివారం నుంచి మొదలుకొని మంగళవారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో ముఖ్యంగా అనుకూలత అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అవి కూడా సక్సెస్ఫుల్ ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. స్నేహితులు కానీ బంధువులు కానీ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. తద్వారా మీరు లాభపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సోషల్ లైఫ్ బాగుంటుంది. అన్ని విషయాల్లో మీకు ఈ 3 రోజుల్లో అనుకూలత అనేది ఉంటుంది. ఇక బుధవారం గురువారం వచ్చేసి కాస్త ఖర్చు అదేవిధంగా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా షార్ట్ టెంపర్గా ఉండకండి, లేజీగా ఉండకండి. సుఖమైన మీకు కాస్త నిద్రలేమితనము ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి బుధవారం గురువారం గోచరిస్తుంది. ఇక శుక్రవారం శనివారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. దంపతుల మధ్య ఆనందం ఉంటుంది. మనస్పర్ధలు ఉన్నట్టయితే తొలగిపోతాయి. గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ మీనరాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే బుధవారం గురువారం కాస్త ప్రయాణం విషయంలోనూ అదేవిధంగా ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త పడినట్టయితే మీకు దాదాపుగా ఈ వారం మొత్తము చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయే అనుకూలత పెరగడానికి మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు, అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇవి స్థూలంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.